నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి, నాగోల్ మెట్రో స్టేషన్‌కి చాలా దగ్గరలో హెచ్ఎండిఏ లేఅవుట్‌లో, ఉప్పల్ బగాయత్ హెచ్ఎండిఏ లేఅవుట్‌లో ఓన్లీ 3 బీహెచ్‌కేతో కన్‌స్ట్రక్షన్ చేస్తున్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనేది ప్రజెంట్ చేస్తున్నామండి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా ఇక్కడ బిల్డర్ వాళ్ళ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించినటువంటి పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాము అండ్ డ్రోన్ విజువల్స్ కూడా చూపిస్తున్నామండి. ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి చాలా దగ్గరలో ఉంటుంది. కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. నాగోల్ మెట్రో స్టేషన్‌కి అయితే 700 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఏదైతే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో పక్కనే వచ్చేసి మనకి నారాయణ హై స్కూల్ రావడం జరిగింది. శ్రీ చైతన్య స్కూల్స్ కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి చాలా దగ్గరలో ఉంటుంది మెయిన్ రోడ్కి అయితే. నెక్స్ట్ ఇక్కడ ఏషియన్ మాల్కి అయితే చాలా దగ్గరలో ఉంటుందండి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్క దానికి అందుబాటులో ఉండే విధంగా ఉంటుందండి ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ అన్నది. ఈ అపార్ట్మెంట్కి అయితే 3 వైప్స్ రోడ్స్ ఉన్నాయండి. 2 వైప్స్ వచ్చేసి మనకి 80 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇంకొక వైపు వచ్చేసి 60 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ ఏరియా అంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనకి స్పేషియస్ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ అన్నది హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఓన్లీ 3 బీహెచ్కే ఫ్లాట్స్. మనం మోడల్ ఫ్లాట్ చూపించుకుంటూ ఎంత ఎసెప్టీ నుంచి ఫ్లాట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు, యూడిఎస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, ప్రైస్ విషయం ఏందన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ 10 ఫ్లోర్స్తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ అదే విధంగా మనకి 2 సెల్లర్స్ కూడా రావడం జరుగుతుందండి. ఇప్పుడు మోడల్ ఫ్లాట్ అనేది చూస్తూ మిగతా విషయాలన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. ప్రాజెక్ట్‌కి సంబంధించినటువంటి ఎలివేషన్, ఇక్కడ ఉన్నటువంటి రూట్ మ్యాప్, లొకేషన్ హైలైట్స్ అన్ని క్లియర్‌గా కవర్ చేసుకొని మోడల్ ఫ్లాట్ అనేది చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. 3 బీహెచ్‌కేతో ఉన్నటువంటి మోడల్ ఫ్లాట్ అండి. ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇక్కడ హాల్ పక్కన వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా రావడం జరుగుతుందండి. ఫుల్ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ అన్నది. ఇక్కడ ఫ్లోర్‌కి 10 ఫ్లాట్స్ చొప్పున టోటల్‌గా 100 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఓన్లీ ఎక్స్క్లూజివ్‌గా 3 బీహెచ్‌కేతో కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండ్ హాల్ ఏరియా అండి. ఇటువైపు వచ్చేసి మనకి స్పేషియస్ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా రావడం జరుగుతుంది. ఇక్కడ ఆపోజిట్లో చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్‌గా పెద్ద సైజ్‌గా ఉన్నటువంటి బాల్కనీ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ నుంచి అక్కడ వరకు చాలా స్పేషియస్‌గా ఉన్నటువంటి బాల్కనీ ఏరియా రావడం జరుగుతుంది. బాల్కనీ ఏరియా వచ్చేసి మనకి 6 ఫీట్ మనకి బయటకి వెడల్పు ఉన్నటువంటి బాల్కనీ ఏరియా అండి. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా, బెడ్రూమ్స్ అన్ని చూద్దాము అండ్ ఈ ఫ్లాట్ యొక్క ఎసెప్టీ విషయము యూడిఎస్ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అవుతుంది. కిచెన్‌లో వచ్చేసి ఇంకా ప్లాట్‌ఫార్మ్ సంబంధించినటువంటి వర్క్ అనేది పెండింగ్ ఉందండి. అదంతా మనకు చేసిస్తారు. ఇక్కడ వచ్చేసి యూటిలిటీ ఏరియా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి చాలా స్పేస్‌గా ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా అండి. మనకి ఇక్కడ వచ్చేసి ఆంటిస్కి టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తున్నారు. చుట్టూ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా కూడా చూపిస్తున్నాము. ఈ మోడల్ ఫ్లాట్ వచ్చేసి మనకి 2930 ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి ఫ్లాట్ అండి. దీనికి సంబంధించినటువంటి యూడిఎస్ వచ్చేసి మనకి 84 స్క్వేర్ యార్డ్ యూడిఎస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఏరియా కింద ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ సంబంధించినటువంటి ఏరియా. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్‌గా చూస్తున్నాము. చాలా స్పేషియస్ ఉన్నటువంటి వాష్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో వచ్చేసి స్టార్టింగ్ 3 బీహెచ్‌కే సైజు 1441 ఎస్ఎఫ్టీతో స్టార్ట్ అవుతుందండి. ఇది వచ్చేసి బిగ్గెస్ట్ సైజు 2930 ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి 3 బీహెచ్‌కే ఫ్లాట్ అండి. ఇందులో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము. చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇక్కడ సీలింగ్ వర్క్ కూడా చేయించిస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి బాల్కనీ ఏరియా రావడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ నుంచి. ఇక్కడ బయట వైపు ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూసినట్లయితే చాలా స్పేషియస్‌గా రావడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్‌గా మనకి 1.5 ఎకర్‌లో డెవలప్ చేస్తున్నారండి. ప్రాజెక్ట్ ముందల వచ్చేసి 80 ఫీట్ రోడ్ ఉంటుంది. హెచ్ఎండిఏ లేఅవుట్‌లో ఈ అపార్ట్మెంట్ అన్నది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నాగోల్ మెట్రో స్టేషన్‌కి అయితే కేవలం 700 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి అయితే కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్‌లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నాము. వాష్రూమ్ అయితే చాలా స్పేషియస్‌గా రావడం జరుగుతుందండి. ఇక్కడ లావిష్‌గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క బెడ్రూమ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియాస్ కానీ, వాష్రూమ్స్ కానీ చాలా స్పేషియస్‌గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగింది. లేదంటే ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ కిందైనా మనం వాడుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ అంతా చూస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ పర్పస్‌లో పెద్ద సైజ్‌గా విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సీలింగ్ వర్క్ కూడా చేయించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది రావడం జరుగుతుందండి. ఒక్కసారి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ ఉన్నాయో ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నట్లయితే ఎక్సలెంట్‌గా లుక్ రావడం జరుగుతుందండి. నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము అటువైపు ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ లేదంటే మనకి స్టడీ రూమ్ కిందైనా వాడుకోవచ్చు. ఈ రూమ్ ఒకసారి మనం చూద్దాము. ఇది వచ్చేసి మనకి
చాలా పెద్ద సైజుగా రావడం జరిగిందండి. ఈ అపార్ట్మెంట్ అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ ఉప్పల్ దగ్గరలో ఉన్న హెచ్ఎండిఏ లేఅవుట్‌లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ వచ్చేసి ఉప్పల్ దగ్గరలో ఉన్న బగాయత్ లేఅవుట్‌లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్‌రూమ్ కింద వాడుకోవచ్చండి. చాలా స్పేషియస్‌గా ఉన్నటువంటి రూమ్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ వెంటిలేషన్ పర్పస్‌లో విండోకి సంబంధించిన ఏరియా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ నుంచి బయట వైపుకి రావడానికి ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి 180 డిగ్రీస్‌లో ఇక్కడ బాల్కనీ ఏరియా రావడం జరిగింది. అటువైపు వచ్చేసి మనకి హాల్ నుంచి బాల్కనీ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఏరియా రావడం జరిగింది. మనకి వాష్ ఏరియా చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. నెక్స్ట్ మనకి మాస్టర్ బెడ్రూమ్ పక్కన వచ్చేసి చాలా వెడల్పు ఉన్నటువంటి బాల్కనీ ఏరియా రావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నటువంటి రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే పర్ ఎస్ఎఫ్టీ ₹6,000 కోట్ చేస్తున్నారు. అండ్ ఎమ్యూనిటీస్‌కి ఎక్స్ట్రా కోట్ చేస్తున్నారండి. స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కి కాల్ చేసి నాగోల్ మెట్రో స్టేషన్‌కి దగ్గరలో ఎవరైనా ఒక మంచి ప్రీమియం 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ కావాలన్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి. ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ పొజిషన్ వచ్చేసి నెక్స్ట్ 1 ఇయర్‌లో హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తున్నారు. నియర్ బై వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అండ్ స్టేట్‌కి సంబంధించిన స్కూల్స్ ఉన్నాయండి. ఈ ఉప్పల్ బగాయత్ లేఅవుట్ అయితే చాలా బాగా డెవలప్ అవుతుందండి. ఇక్కడ ఓన్లీ అపార్ట్మెంట్‌లే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేయవచ్చు. థాంక్ యూ అందరికీ. థాంక్ యూ సో మచ్.